హాయ్ స్టూడెంట్స్. ఈరోజు క్లాస్‌లో అయితే నేను యూజర్ మేనేజ్‌మెంట్ అప్లికేషన్ సంబంధించిన క్రడ్ ఆపరేషన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేశాను. సో, ఇన్ కేస్ మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సో, లైక్ బ్యాక్ ఎండ్ ఎలా డెవలప్ చేస్తారు? అలాగే ఫ్రంట్ ఎండ్ ఎలా డెవలప్ చేస్తారు? ఇది 2 ప్రాజెక్ట్స్ యొక్క కాంబినేషన్ అన్నమాట. ఒకటి బ్యాక్ ఎండ్ డెవలపర్స్ ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ మనకి ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఉంటారు. అండ్ బ్యాక్ ఎండ్ డెవలపర్స్ రెస్ట్ ఏపీఎస్‌ని ఎలా బిల్డ్ చేస్తారు? ఓకే. అండ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఆ రెస్ట్ ఏపీఎస్‌ని ఎలా యూజ్ చేసుకొని ఇట్లాంటి ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తారు అనేది క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ గాని ఉన్నట్లయితే కోర్స్ అయితే తీసుకోండి. ఇప్పుడు మనకి ఏడబ్ల్యూఎస్ డేటా ఇంజినీరింగ్ బాగా పాపులర్ ఉంది. దాంట్లో రెస్ట్ సర్వీసెస్ అనేది ఇంకా ఎక్కువ పాపులర్ ఉందన్నమాట. సో, రెస్ట్ సర్వీసెస్ అనేవి వెరీ ఇంపార్టెంట్. ఆ రెస్ట్ సర్వీసెస్ అంటే ఏంటి? వాటి యొక్క యూజ్ ఏంటి? అనేది క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒకవేళ ఒకసారి మీరు ప్రాజెక్ట్ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే ఇది రియల్ టైమ్ ప్రాజెక్ట్ యొక్క స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. సో, మీకు ఫోల్డర్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ మీకు ఇవన్నీ కూడా రియల్ టైమ్‌లో మనం యూజ్ చేసే టెర్మినాలజీస్ అన్నమాట అన్నీ కూడా. సో, మాడ్యూల్స్ ఎలా క్రియేట్ చేస్తాం, రౌటర్స్ ఎలా క్రియేట్ చేస్తాం, ఓకే. టేబుల్స్, ఈటిల్స్, రిపాజిటరీస్ అండ్ ఏ ఫైల్స్ యూజ్ చేస్తాం ఎవ్రీథింగ్. ఓకే. సో, ఇంట్రెస్ట్ ఉంటే మటుకు తీసుకోండి. ఫుల్ కోర్స్ అయితే అవైలబుల్‌గా ఉంది. ఆహ్, అలాగే కోర్స్ ఎలా తీసుకోవాలంటే రెగ్యులర్ పైథాన్‌లోకొచ్చేసి మీరు సైన్ అప్, సైన్ ఇన్ అవ్వండి. అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ మెంబర్‌షిప్ ఒకటుంటుంది. సో, టోటల్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 10,000 మాత్రమే. సో, వన్స్ మీకు పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు డాష్‌బోర్డ్ యాక్సెస్ అయితే వస్తది. ఇది కంప్లీట్‌లీ రియల్ టైమ్ వర్క్ అన్నమాట. బేసికల్‌గా మీకు ఆహ్, లైక్ ఒక ప్రాజెక్ట్ అసైన్ అయితే, ఆ ప్రాజెక్ట్ అసైన్ చేసిన తర్వాత మీకు టాస్క్‌లు ఇచ్చిన తర్వాత, ఆ టాస్క్‌ని ఎలా చేయాలి అనేది నేనైతే స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇన్ కేస్ మీరు మా స్టూడెంట్స్ రివ్యూ చూడాలి అనుకుంటే, సో, ఇక్కడ ప్రీవియస్‌గా ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రివ్యూ కూడా ఇక్కడ ఉంది. సో, మీరు ఒకసారి చూడొచ్చు. ఓకే. ఒకసారి చూద్దాం మనం డెవలప్ చేసిన అప్లికేషన్ ఇది. అయితే మేము ఎక్కువగా బ్యాక్ ఎండ్ మీద ఫోకస్ చేసాము. ఎందుకంటే వీఆర్ బ్యాక్ ఎండ్ డెవలపర్స్. డేటా ఇంజినీర్స్ కిందకొస్తది. బట్ ఇది వచ్చేసి రియాక్ట్ జేఎస్ అప్లికేషన్. ఇది ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ వస్తది. చాట్ జీపీటీని యూజ్ చేసుకొని ఈ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ అయితే బిల్డ్ చేసింది. సో, ఇక్కడ మీకు క్రడ్ ఆపరేషన్స్ ఎలా ఉంటాయో చూద్దాము. 2 అప్లికేషన్స్ అన్నమాట ఇవి. ఒకటి ఫ్రంట్ ఎండ్ రియాక్ట్ జేఎస్ మీద ఉంటుంది. ఇంకోటి బ్యాక్ ఎండ్ రెస్ట్ సర్వీసెస్ మీద ఉంటుంది. లైక్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ మీద ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఒకసారి ఒక డీటెయిల్స్‌ని ఎంటర్ చేస్తే డేటా అనేది ఎలా స్టోర్ అవుతుందో చూద్దాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆహ్, రాజ్ అని టైప్ చేస్తున్నాను. రాజ్ రెగ్యులర్ పైథాన్ డాట్ కామ్ రెగ్యులర్ పైథాన్ డాట్ కామ్ అండ్ ఫోన్ నంబర్ క్రియేట్. సో, ఎప్పుడైతే మనం క్రియేట్ చేసామో ఇక్కడ డేటా అనేది యాడ్ అవుతది. ఇది ఎలా జరుగుద్ది అంటే ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్‌కెళ్తే అది రిక్వెస్ట్. బ్యాక్ ఎండ్ ఆ డేటాని తీసుకెళ్ళి డీబీలో స్టోర్ చేస్తది. ఇక్కడ డీబీ ఉంటుంది మనకి. డీబీలో స్టోర్ చేస్తది. డీబీలో స్టోర్ అయిన డేటా మళ్ళీ ఫ్రంట్ ఎండ్‌కి బ్యాక్ ఎండ్ నుంచి ఫ్రంట్ ఎండ్‌కొస్తది. ఫ్రంట్ ఎండ్ వాళ్ళు ఆ డేటాని ఇట్లా రెండర్ చేస్తారు. ఇక్కడ చూడండి. ఒకవేళ మనకు ఏదైనా ఒక డేటాని డిలీట్ చేయాలనుకోండి. ఇక్కడ జస్ట్ ఒక ఇది డిలీట్ అన్నమాట. రికార్డ్ డిలీట్. ఇక్కడ డిలీట్ అయితే ఆటోమేటిక్‌గా మనకి డీబీలో నుంచి కూడా డిలీట్ అయిపోతది. సో, ఇప్పుడు ఆ రికార్డ్ డిలీట్ అయిపోయింది. ఇక్కడ మనము డేటాబేస్‌లో రిఫ్రెష్ చేసి చూస్తే ఎక్కడ కూడా మనకి డిలీట్ అయిపోయింది. ఇన్ కేస్ మనము ఈ డేటాని ఏదైనా అప్డేట్ చేయాలనుకో అంటే ఆల్రెడీ ఉన్న డేటాని మనం అప్డేట్ చేయాలి అనుకుంటే మనం అప్డేట్‌లోకెళ్ళి రాజ్ అప్డేట్. ఇక్కడ అప్డేట్ కొడితే ఇక్కడ చూడండి రాజ్ ప్లేస్‌లో రాజ్ కుమార్ అని వస్తది. ఇక్కడ చూడండి. రాజ్ కుమార్ అప్డేట్ అయింది డేటా. సో, ఇలా ఇది మనము చెప్పుకున్నంత ఈజీ అయితే కాదు. చాలా హార్డ్ వర్క్ ఉంటుంది బ్యాక్‌గ్రౌండ్‌లో. అంటే లైక్ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ బిల్డ్ చేయాలి. ఫ్రంట్ ఎండ్ అప్లికేషను అండ్ బ్యాక్ ఎండ్ అప్లికేషన్ కూడా బిల్డ్ చేయాలి. ఇవి 2 కూడా నేను స్టెప్ బై స్టెప్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఇన్ కేస్ మీకేమైనా ఇంట్రెస్ట్ ఉండి కోర్స్ మీద అంటే డేటా ఇంజినీరింగ్ కోర్స్ రిలేటెడ్ ఏమైనా కావాలి అనుకుంటే మీరు కోర్స్ అంటే పేమెంట్ అంటే మెంబర్‌షిప్ తీసుకున్న తర్వాత మీకు యాక్సెస్ ఇస్తాను. మొత్తం ఇక్కడ చూడండి. ఇక్కడ ప్రాజెక్ట్ 1 ఇవి వీటిని మీరు రెజ్యూమ్‌లా కూడా పెట్టుకోవచ్చు. అండ్ ప్రాజెక్ట్ 2 ఇది ఈటీఎల్ ఆర్కెస్ట్రేషన్ ప్రాజెక్ట్ 2 అండ్ ఇక్కడొచ్చేసి మనకి ఇక్కడ ఈటీఎల్ ఆర్కెస్ట్రేషన్ ఉంటుంది మొత్తం. అండ్ ఏపీఐ బ్యాక్ ఎండ్ అనమాట. సో, ఫ్రంట్ ఎండ్ కూడా రెడీ అయిపోయింది. ఫ్రంట్ ఎండ్ కూడా అప్‌లోడ్ చేస్తాను నేను వీడియోస్. తర్వాత మేము ఇప్పుడు ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బిగ్ డేటా మీదకెళ్తున్నాం. లైక్ పైస్పార్క్ రిలేటెడ్.
అండ్ వీటితో పాటు డెవాప్స్ టూల్స్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. లైక్ టెర్రాఫార్మ్ అంటే ఏంటి? జెన్కిన్స్ ఎలా యూజ్ చేస్తాం? గిట్‌హబ్ ఎలా యూజ్ చేస్తాము? ఇన్ కేస్ మీరు టూల్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మనకిక్కడ టూల్స్ అని ఒకటుంటది. టూల్స్ అండ్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్. దాని మీద క్లిక్ చేస్తే మీకు గిట్‌హబ్‌ని ఎలా యూజ్ చేసుకోవచ్చో తెలుస్తది. అలాగే పైథాన్‌ని ఏడబ్ల్యూఎస్ క్లౌడ్‌ని ఎలా ఇంటిగ్రేట్ చేస్తారో గూడా మీరు నేర్చుకోవచ్చు. సో, ఇది అంతా కూడా కంప్లీట్‌లీ తెలుగు లాంగ్వేజ్ ఎవ్రీథింగ్. సో, మీకు లైవ్ రికార్డింగ్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ లైవ్ యాక్సెస్ కూడా ఉంటుంది. ఎవ్రీడే 8-9 మాకు లైవ్ క్లాసెస్ అనేవి వెళ్తూ ఉంటాయి. సో, ఆ క్లాసెస్‌లో గూడా మిమ్మల్ని యాడ్ చేస్తాను. రైట్? ఓకే. సో, ఎవరైతే ఇక్కడ కోర్స్ కరిక్యులమ్ ఉంటుంది. అంటే ఏమేమి టీచ్ చేస్తున్నామనేది. ఇన్ కేస్ ఎవరికైనా కోర్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే టైమ్ వేస్ట్ చేసుకోమాకండి. ఈ స్కిల్‌ని మీరు యాడ్ చేసుకోండి. ప్రెజెంట్ మార్కెట్‌లో బాగా ట్రెండింగ్ ఉంది. ఏడబ్ల్యూఎస్ డేటా ఇంజినీరింగ్ కోర్స్ అనేది విత్ పైథాన్ కాంబినేషన్ అన్నమాట. ఓకే. రైట్. థాంక్ యూ.